రంగారెడ్డి జిల్లా మహేశ్వర్ నియోజకవర్గం బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ బడంగ్పేట్ టీఆర్ఎస్ పార్టీ యూత్ వింగ్ నాయకులు మండిపడ్డారు. మంత్రిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు తెలపాలని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు అందెల శ్రీరాములు యాదవ్ గారు వారి పార్టీ కార్యాలయంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారిపై అవాస్తవమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. ఈరోజు మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి పిఏలకు వాళ్ళ ఆఫీసులో పనిచేసే వ్యక్తులకు ఈరోజు ప్లాట్లు ఇచ్చారని చెప్పి అవాస్తవమైన ఆరోపణలు చేశారు. అదేవిధంగా కోర్టులలో ఉన్న కేసుల గురించి పార్టీలు మారినన్న మాట అంతా అవివేకం. ఎంత అవివేకంగా మాట్లాడారో ప్రజలంతా గమనించాలి. ఎందుకంటే కోర్టులో ఉన్న కేసులు కోర్టులోనే ఉంటాయి, అవి ఏ పార్టీకి సంబంధం ఉండదు. అదేవిధంగా ఈరోజు బీజేపీలో ఉన్న వారి నాయకుల పైన ఎన్నో కేసులు ఉంటాయి. అట్లా అని చెప్పేసి అవన్నీ వాస్తవాలని ఎవరు కూడా చెప్పలేరు. ఆరోపణలు చాలా ఉంటాయి. అవి రుజైన రోజు అందెల శ్రీరాములు యాదవ్ గారు మాట్లాడాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఒక జర్నలిస్ట్ పేరు ఆయన తీయడం జరిగింది. సలీం అనే పేరు తీసి మేడం ఆఫీసులో పనిచేస్తాడని చెప్పేసి అతనికి తెలియని విషయాన్ని ఈరోజు నిజమని ప్రజలందరికీ ఆయన వివరించడం చాలా తప్పు. ఎందుకంటే జర్నలిస్టుల మధ్యలో కలిసికట్టు ఉన్న జర్నలిస్టుల మధ్యలో ఈరోజు భేదాభిప్రాయాలు మతాల వారీగా విభజించి ఈరోజు కేవలం ఒక ముస్లిం అనే ఒక ఉద్దేశంతో మాత్రమే సలీం అనే పేరు ఎత్తడం ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఈరోజు 21 సంవత్సరాలుగా రంగారెడ్డి జిల్లా రిపోర్టర్ గా సలీం గారు పనిచేయడం జరుగుతుంది. తెలియకపోతే తెలుసుకోవాలి, తెలుసుకున్న తర్వాత మాట్లాడాలి. అంతేగాని అవాస్తవాలను వాస్తవాలుగా ప్రజలకి చూపించాలనుకుంటే ప్రజలందరూ అవివేకులు కాదు. ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్క విషయం తెలుసు. ఈ రోజు మీరు జర్నలిస్టులకి ఇస్తే సంతోషం అన్నారు కదా, ఈ రోజు మీరు ఒకసారి ఆయన అక్రిడిటేషన్ కార్డు చూసుకోండి. ఆయన జర్నలిస్టా కాదా తెలుసుకోండి, దాని తర్వాతే మాట్లాడండి. ఈ రోజు మంత్రి గారు అనుకోగానే ఎవరికి పడితే వాళ్ళకి ప్లాట్లు ఇచ్చే ప్రక్రియ జరగదు. అది ఒక కలెక్టర్ అండర్ లో నడుస్తుంది. కలెక్టర్ ఎవరికైతే అక్రిడిటేషన్ కార్డు ఉంటుందో వాళ్ళకి మాత్రమే ప్లాట్లు మంజూరు చేస్తారు. ఈ రోజు మీరు కార్తిక్ రెడ్డి పిఏకి లేకపోతే సబితమ్మ పిఏకి ప్లాట్లు ఇచ్చిరని మీరు ఏదైతే మాటలు మాట్లాడుతున్నారో మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆధారాలు చూపిస్తూ మాట్లాడండి. అంతేగాని మైక్ ఉందని చెప్పి మైక్ పట్టుకొని ఏదో చెప్పంగానే ప్రజలంతా నమ్మే వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ లేరు. అదే కాకుండా మీరు ఇక్కడ సబితమ్మ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అనో స్థానిక మంత్రి అనో కూడా మేము అడగట్లేదు. ఈ రోజు ఒక మహిళకి ఇచ్చే మినిమం రెస్పెక్ట్ కూడా లేకుండా మీరు ఈరోజు మీరు ముంచనీకొచ్చిరా, నువ్వు చేయనీకొచ్చినవా, నువ్వు మాట్లాడే మాటలు ఆ పద్ధతి మీరు మార్చుకోవాలని కోరుకుంటూ ఈ రోజు జర్నలిస్టులను మీరు అవమానించినందుకు, న్యాయ వ్యవస్థను అవమానించినందుకు, ఈ రోజు జర్నలిస్టుల మధ్యలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నందుకు ఈరోజు బేషరతుగా శ్రీరాములు యాదవ్ క్షమాపణలు కోరాలని కోరుకుంటూ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ తరపున అదే మహేశ్వరం నియోజకవర్గం తరపున మేము సబితమ్మ తరపున ఈరోజు అడుగుతున్నాం. బేషరతుగా క్షమాపణ చెప్పాలి. అవాస్తవాలను వాస్తవాలుగా చూపించాలనుకుంటే ఇక్కడ నమ్మే వాళ్ళు ఎవరు లేరు. మీ లెక్క మీరు అంటున్నారు ఏంది మీ సబితా ఇంద్రారెడ్డి ఎవరు ఆపతున్నా ఏదున్నా ప్రజలు వాడి కష్టాలను చూడకుండా ఉంటున్నారని మీరు ఒకసారి తెలుసుకోండి. మీరు ప్రజల పక్షాన ఉన్నారా లేకపోతే సబితా ఇంద్రారెడ్డి ప్రజల పక్షాన ఉందో ఒకసారి తెలుసుకోండి. ఎందుకంటే పొద్దున్న లేచిన 7:30 నుంచి రాత్రి 10 గంటల వరకు అనుక్షణం ప్రజల కోసం ఈ నియోజకవర్గం రాష్ట్ర ప్రజల కోసం పనిచేసే మంత్రిని, అందులో మహిళా మంత్రిని మీరు మీ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు. దయచేసి మీ పద్ధతిని మానుకోండి. సబితా ఇంద్రారెడ్డి గారికి ఎటువంటి వ్యాపారాలు లేవు. ఆమె రియల్ ఎస్టేట్ చేయదు. మీ లెక్క నాలాలను, కుంటలను, ఎఫ్టీఎల్ ల్యాండ్లను కబ్జాలు చేసి మరి ఎటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం సబితా ఇంద్రారెడ్డికి లేదు. దయచేసి ఒక మాటని 10 మాటలు అనిపించుకోకండి. ఇకనైనా మీ పద్ధతిని మీ వైఖరిని మీరు మార్చుకొని ప్రజల మధ్య నుండి ప్రజల సమస్యల కోసం అడగండి. ఇక్కడ మంత్రి గారు చేసిన అభివృద్ధిని ప్రశ్నిస్తున్నారు కానీ ఇక్కడ ఏదైతే లోపం ఉందో ఎక్కడైతే మన ఇబ్బంది ఉందో దాని గురించి మీరు ఇప్పటి వరకు మాట్లాడిన దాఖలాలు లేవు. దయచేసి సమస్యలు చాలా ఉంటాయి. చేసే వారికి చేస్తారు, చేయని వాటి గురించి అడగండి కానీ చేసిన వాటి గురించి మీరు